Hi students, welcome to Unique Study Circle YouTube channel. So మనం ఈ సెషన్లో సండే గ్రాండ్ టెస్ట్ 26కు సంబంధించి 26 గ్రాండ్ టెస్ట్కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో మన దగ్గర ఆఫ్లైన్లో చేయనటువంటి విద్యార్థులకు ఎవ్రీ సండే 200 మార్కులకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అందులో 20 మార్క్స్ ఇంగ్లీష్, 1 to 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉన్నాయి, తర్వాత 40 క్వశ్చన్స్ అర్థమెటిక్, తర్వాత 40 క్వశ్చన్స్ రీజనింగ్. అంటే ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 100 మార్క్స్ అండ్ సేమ్ 100 మార్క్స్ జిఎస్, మొత్తం టోటల్ 200 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రాండ్ టెస్ట్లో భాగంగా మనము గ్రాండ్ టెస్ట్ 26 ఏదైతుందో దానికి సంబంధించినటువంటి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఇక్కడ పై చార్ట్కు సంబంధించి డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి పై చార్ట్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. బట్ ఈ క్వశ్చన్ ఎలా ఉంది అంటే, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం టోటల్ 1200 మెంబర్స్ అని చెప్పాడు. ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ మొత్తం 1200 మెంబర్స్ అని చెప్పాడు. బట్ అక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక ఎంప్లాయీస్ ఏ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తూ వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఐటీలో 20% ఉన్నారు, ప్రొడక్షన్లో 25% ఉన్నారు, హెచ్ఆర్లో 5%, మార్కెటింగ్లో 23%, డిస్ట్రిబ్యూషన్లో 12%, అకౌంట్స్లో 15% ఉన్నారు. అంటే ఏ సెక్టార్లో ఎంత పర్సెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనేది పై చార్ట్లో చెప్పాడు. బట్ అదే ఇప్పుడు సపోజ్ ఐటీలో 20% ఉన్నారు. ఆ 20% ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందులో మేల్ అండ్ ఫిమేల్ ఉంటారు. మళ్ళీ ఐటీ సెక్టార్ చూసినట్లయితే ఈ మేల్ అంటే మెన్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఐటీలో 35% మెన్ ఉన్నారు. అంటే ఇక్కడ దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు డిఫరెంట్ సెక్టార్స్లో అని తెలియాలంటేనో పై చార్ట్ మూవ్ కావాలి. సో అందులో ఈ టోటల్ ఎంప్లాయీస్లో నుండి మనము మేల్ ఎంప్లాయీస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం ఈ పర్సెంటేజ్ చూడాలి. అంటే సపోజు ఐటీ సెక్టార్లో ఏదైతే 35% మెన్ ఉన్నారో, మరి రిమైనింగ్ 65% ఎవరు ఉన్నట్టు ఉమెన్గా తీసుకోవాలి. ప్రొడక్షన్లో 87% మెన్ ఉన్నారంటే 13% ఉమెన్, హెచ్ఆర్లో 25% మెన్ ఉన్నారంటే మిగిలిన 75% ఉమెన్ అన్నట్టు. సో మనం ముందే ఇదంతా డాటా చేసి కూర్చోకుండా మనకు క్వశ్చన్స్ ఏమున్నాయో దానికి అనుగుణంగా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ క్వశ్చన్ ఉందో దాన్ని బట్టి చూద్దాం. మొత్తం డాటా ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. What is the respective ratio of number of men from the marketing department of those from the account department? అంటే ఏమంటున్నాడంటే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోని పురుషులకు అకౌంట్ డిపార్ట్మెంట్లోని పురుషులకు మధ్య గల నిష్పత్తి ఎంత అన్నాడు. ఫస్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏంది, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఏంది, అది సెక్టార్లలో ఎలా చెప్పాడో చూద్దాం. మనం ఒక్కసారి సెక్టార్లో చూడండి, మార్కెటింగ్ అండ్ అకౌంట్స్. ఇక్కడ క్వశ్చన్ మనకేమన్నారంటే మార్కెటింగ్ అండ్ అకౌంట్స్ అన్నాడు. సో మార్కెటింగ్ ఎంత ఉన్నారు ఇక్కడ, మార్కెటింగ్ మనం చూసినట్లయితే 23% ఉన్నారు. అకౌంట్స్ వచ్చేసి ఎంత ఉన్నారంటే 15% ఉన్నారు. 23, 15. సో ఇది 23% ఉన్నారు, ఇది 15% ఉన్నారు. అందులో మేల్ అన్నాడు. అంటే ఇందులో మేల్ పర్సెంటేజ్ చూడాలి, ఇందులో మేల్ పర్సెంటేజ్ చూడాలి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మార్కెటింగ్లో మేల్ వచ్చేసి 75 ఉన్నారు. సో నెక్స్ట్ అకౌంట్స్లో వచ్చేసి 65 ఉన్నారు. అది మనం చూడాలి. సో మార్కెటింగ్ ఇది 75 అవుతుంది, ఇది 75% అవుతుంది, ఇది 65% అవుతుంది. ఈ రేషియోని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అండ్ 15 into 1, 15 into 5. సో 5 into 1, 5 into 3. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే 23:13 అవుతుంది. సో 23:13 అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, మొత్తం పై చార్ట్లో మార్కెటింగ్ 23% ఉన్నది అండ్ అకౌంట్స్ వచ్చేసి 15% ఉన్నది. ఈ 23% మార్కెటింగ్, అకౌంట్స్ 15%లో ఇందులో మేల్ ఎంత అంటే 75% ఉన్నారు. ఇందులో వచ్చేసి అకౌంట్స్లో వచ్చేసి కూడా మేల్ ఎంత అంటే 65% ఉన్నారు. ఈ రెండు సెక్టార్లలో మేల్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసి దాని రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మన ఆన్సర్ ఏంటంటే 23:13 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐటీ డిపార్ట్మెంట్లోని మహిళలు అదే డిపార్ట్మెంట్లోని పురుషులలో ఎంత శాతం అన్నాడు. ఇక్కడ మనము ఐటీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నారు. ఐటీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నప్పుడు మనకి ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్లో ఏం చెప్తున్నాడు, మహిళలు అదే డిపార్ట్మెంట్లోని పురుషులలో ఎంత శాతం అన్నాడు. అంటే మెన్ కింద తీసుకోవాలి,
ఉమెన్ న్యూమరేటర్లో తీసుకోవాలి, పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. సో ఇక్కడ వాల్యూ మొత్తం వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకు పర్సెంటేజ్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఐటీ సెక్టార్లో మెన్ పాపులేషన్తో చూస్తే ఉమెన్ పాపులేషన్ అనేది ఎంత పర్సెంట్ అన్నాడు, అదే చెప్తున్నాడు. మహిళలు అదే డిపార్ట్మెంట్లోని పురుషులే ఎంత శాతం అన్నాడు. బట్ ఇప్పుడు మనం ఐటీ సెక్టార్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఐటీ సెక్టార్ అనేది ఎక్కడైతుందో ఈ టోటల్ 20%తో మనకు సంబంధం లేదు. జస్ట్ ఐటీలో 35% మెన్ పాపులేషన్ ఉందంటే 65% ఎవరు ఉంటారు, ఉమెన్. ఐటీ చూసినట్లయితే మెన్ అనేది 35 ఉన్నది. సో మనం దీంతో ఒక్కదాంతో మూవ్ కావచ్చు. ఇక్కడ ఎలా మూవ్ అవుతున్నామంటే చూడండి, ఐటీలో మెన్ వచ్చేసి 35 ఉన్నారంటే ఉమెన్ వచ్చేసి 65 ఉంటారు, పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. సో జస్ట్ ఒకటే సెక్టార్లో మెన్లో ఉమెన్ ఎంత పర్సెంట్ అన్నారు. సో మెన్ 35 అయినప్పుడు ఉమెన్ 65 అవుతున్నారు. మనకు ఆల్రెడీ ట్యాబులర్ కాలంలో ఏమి ఇచ్చాడు, మనకు మెన్కి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఇచ్చాడు. 5/7లో 5/13లో. సో ఇది 1300/7 అవుతుంది. సో 1300/7 అంటే 7 × 1 7 అవుతుంది, 60 అవుతుంది. 7 × 8 56 అవుతుంది. 47 × 5 35, రిమైండ్ 5 ఉంటుంది. పాయింట్ తీసుకున్నట్లయితే 50 అవుతుంది. 7 × 7 49 అవుతుంది. సో 185.7 అనేది అప్రాక్సిమేట్లీ ఉన్న ఆన్సర్ ఏంటంటే మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని డిపార్ట్మెంట్లలోని పురుషుల మొత్తం ఆర్గనైజేషన్లోని మొత్తం ఉద్యోగుల్లో ఎంత శాతం? ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నాడు. అంటే అన్ని డిపార్ట్మెంట్స్లోని మెన్ ఎంతమంది ఉన్నారో చూడాలి. అంటే ఇది టైం టేకింగ్ క్వశ్చన్, ఇది టైం టేకింగ్. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఎంప్లాయీస్ ఎట్లా చూస్తున్నామో చూడండి ఒకసారి. మనం ఎలా చూడాలంటే ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు 4-5 క్వశ్చన్స్ ఎగ్జామ్లో, ఇప్పుడు దీని నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా టైం వేస్ట్ అయ్యే క్వశ్చన్. ఈ ఒక్కదాన్ని లైట్ తీసుకొని మిగతా దానికి వెళ్ళిపోవడం బెటర్ ఎగ్జామ్లో. బట్ మనము మోడల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1200 ఉన్నారు కదా, ఎంప్లాయీస్ 1200 ఉన్నారు. అందులో ఐటీ 20% అంటే 1200లో 20% అంటే ఏమవుతుంది మనకు అనేది చూద్దాం. 240 అవుతుంది. అంటే ఐటీలో టోటల్ ఎంప్లాయీస్ 240. అలానే ప్రొడక్షన్లో 25% అంటే 1200లో 25% అంటే 300 అవుతుంది. అలానే హెచ్ఆర్లో 5% అంటే 1200లో 5% అంటే 60 అవుతుంది. అలానే మార్కెటింగ్లో 23% అంటే మనకు 1200లో 23% అంటే 230 ప్లస్ 46 276 అవుతుంది. 23 × 12 చేస్తాం మనం. 12 × 3 36, 12 × 2 76 అవుతుంది. ఇది 276 అవుతుంది. డిస్ట్రిబ్యూషన్లో 12%, 1200లో 12% అంటే ఇది 144 అవుతుంది. నెక్స్ట్ అకౌంట్స్లో 1200లో 15% అంటే ఇది 180 అవుతుంది. అంటే మనము ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ తోటి మనకు అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి సెక్టార్లో మళ్ళీ మెన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీలో 35% అంటే 240లో 35% ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఐటీలో 35% ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్షన్లో 87 ఫైండ్ అవుట్ చేయాలి. 35% అంటే మనం ఎలా తీసుకుంటామంటే 5/7లో 520లో తీసుకుంటాం. సో 0 క్యాన్సిల్ అవుతుంది, 12 అవుతుంది. 12 × 7 84 మెంబర్స్ అవుతారు మెన్. అంటే ఇలా ప్రతి సెక్టార్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఐటీ సెక్టార్లో 20% ఎంప్లాయీస్ అంటే టోటల్ ఎంప్లాయీస్ 240. ఆ 240లో మెన్ ఎంత అంటే 35. ఇలా ప్రతి సెక్టార్లో మనం మెన్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. సో అలానే 300లో ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది, ప్రొడక్షన్లో 87% అంటే 300లో 87% ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 3 × 7 21 అవుతుంది. 3 × 8 24 261 అవుతుంది. ఇది 261 అవుతుంది. బట్ నెక్స్ట్ హెచ్ఆర్కి వచ్చేసరికి 60లో 25% అంటే 25/100 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 21/4 అవుతుంది. ఇది 15 మెంబర్స్ అవుతుంది. ఇది 15 మెంబర్స్ అవుతుంది. అలానే 276లో మార్కెటింగ్లో 276లో 75% అంటే మనం ఏందో చూద్దాం. 75% ఈజ్ నథింగ్ బట్ 3/4 కదా. సో 4 × 6 24, 4 × 9 36, 69 × 3 చేస్తే సో 3 × 9 27, 3 × 6 18 207 అవుతుంది. బట్ 144 డిస్ట్రిబ్యూషన్ ఉంది. డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి 54 అంటే 50% అంటే ఇది హాఫ్. 144లో హాఫ్ అంటే ఇది ఏమవుతుందంటే 72 అవుతుంది. నెక్స్ట్ అకౌంట్స్కి వచ్చేసరికి 65%, 180లో 65% అంటే 65/100 తీసుకోవాలి. సో ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో మనము 5 2s are 10, 5 13s are 2 9s are 13 × 9 117 అవుతుంది.
అంటే టోటల్ మేల్ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ టోటల్ మేల్ వర్షన్కి వచ్చేసరికి ఒక వాల్యూ 117 ఉంది, ఒక వాల్యూ 72 ఉంది, ఒక వాల్యూ 207 ఉంది, ఒక వాల్యూ వచ్చేసి 15 ఉంది, ఒక వాల్యూ 15 ఉంది, ఒక వాల్యూ 84 ఉంది, నెక్స్ట్ ఒక వాల్యూ వచ్చేసి 261 ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం టోటల్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనము టోటల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ చూసినట్లయితే 1 + 4 5, 5 + 5 10, 10 17 + 2 19, 19 + 7 26 అవుతుంది. 6 + 2 8 అవుతుంది, 8 + 8 16, 17 + 7 24 + 1 25 అవుతుంది. సో 25, మళ్ళీ 2 + 2 4 అవుతుంది, 4 + 2 6 అవుతుంది, 6 + 1 7 అవుతుంది. టోటల్ మనకు 756 మెంబర్స్ వచ్చారండి మేల్. ఇది 756 మేల్ వచ్చారు. ఇదంతా ఈ 756 మేల్లో మనలో క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో చూడండి. అన్ని డిపార్ట్మెంట్లోని పురుషుల మొత్తం అంటే టోటల్ మెన్ ఎంత వచ్చారంటే 756 వచ్చారు. మొత్తం ఉద్యోగులు ఎంత శాతం అంటే మొత్తం ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు 1200. వాళ్ళలో మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 12 × 6 72 అవుతుంది. సో 72 వెళ్ళిపోతే మళ్ళీ 12 × 3 36 అవుతుంది. సో 63% అనేది మన ఆన్సర్ అవుతుంది. బట్ ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం టైం టేకింగ్, అంటే ఎవరు చేసినా అది టైం తీసుకుంటుంది. ఎందుకంటే వేరు సెక్టార్లో ఉన్నటువంటి టోటల్ ఎంప్లాయీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టోటల్ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి మేల్ అంటే మెన్ ఎంతో పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మెన్ పర్సెంటేజ్ ఇచ్చాడు, మెన్ పాపులేషన్ తీసుకోవాలి మనం. ఆ తర్వాత టోటల్ ఎంప్లాయీస్లో మెన్ ఎంతో చూడాలి. సో ఈ ఒక్క క్వశ్చన్ టైం వేస్టింగ్ ఉంది ఇందులో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మరియు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోని స్త్రీలు మొత్తం కలిపి ఎంతమంది? అసలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ ఇది హెచ్ఆర్. ప్రొడక్షన్లో ఎంత పర్సెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ మొత్తం స్త్రీలు ఎంతమంది అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంత, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంతో చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 261 వచ్చారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంత వచ్చారు 15 వచ్చారు. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో టోటల్ వచ్చేసి 300, హెచ్ఆర్లో టోటల్ వచ్చేసి 60. ప్రొడక్షన్లో 300 అండ్ హెచ్ఆర్లో 60. చూడండి, ప్రొడక్షన్లో 300 మెంబర్స్ ఉన్నారు టోటల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే, హెచ్ఆర్లో 60 ఉన్నారు. బట్ వాళ్ళలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మెన్ కాకుండా ఉమెన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఉమెన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంటే ఉమెన్కి సంబంధించినటువంటి రేషియో ఏందో చూద్దాం. ప్రొడక్షన్లో ఎట్లా ఉంది? ప్రొడక్షన్లో 87 ఉంది, హెచ్ఆర్లో ఎంత ఉంది 25 ఉంది. అంటే 87 ఇక్కడ మెన్ ఉన్నారంటే 13 ఉమెన్ ఉంటారు 75. 13 and 75 ఫైండ్ అవుట్ చేయాలి. 13% and 75%. 13% ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది 75% ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే హెచ్ఆర్లో మెన్ 25% ఉన్నారు, మెన్ 25% అంటే ఉమెన్ 75%. ప్రొడక్షన్లో వచ్చేసి 87% మెన్ ఉన్నారంటే 13% ఉమెన్ ఉంటారు. సో 2 zeros క్యాన్సల్ అండ్ హియర్ 25 3s are 25 4s are 4 15s are. సో 15 × 3 45 and 39. సో 39 + 45 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది 70 + 14 అంటే 84 అవుతుందండి. సో 84 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 25th క్వశ్చన్. 25th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ఏ డిపార్ట్మెంట్లోని స్త్రీ ఉద్యోగులు అత్యధికంగా కలరు అన్నాడు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఏ డిపార్ట్మెంట్లోని స్త్రీలు అత్యధికంగా కలరు అన్నప్పుడు టోటల్ మెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయకుండా కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే సో ఒక్కొక్క పర్సెంటేజ్ ఇక్కడ ఉన్నది కదా, మనం ఎలా చూస్తామో చూడండి. ఇక్కడ 20% టోటల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో 35% ఎవరు ఉన్నారు? ఐటీ ఉన్నారు. 35% ఐటీ ఉన్నారంటే మిగిలిన 65% ఎవరు ఉన్నట్టు? ఉమెన్ ఉన్నట్టు. సో మనం 20 × 65 చేస్తే వాల్యూ ఏది మోర్ ఉందో చూసు. ఇలా ప్రతిదాన్ని ఇలానే మల్టిప్లై చేయాలి. మనం ప్రతిదాన్ని ఇలా మల్టిప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామో చూడండి. ఇక్కడ ఫస్ట్ది 20% ఉంది. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇదంతా మెన్కి సంబంధించినటువంటి పర్సెంటేజ్, ఇది టోటల్ పర్సెంటేజ్. టోటల్ పర్సెంటేజ్లో ఉమెన్ ఎందులో ఎక్కువ ఉన్నారో చూద్దాం. ఇక్కడ 35% మెన్ ఉన్నారంటే 65 ఏంటి? ఉమెన్. 87 ఉన్నారంటే ఇదేంటి? 13. ఇది 25 ఉన్నారంటే ఏంటి? 75. 75 ఉన్నారంటే ఏంటి? 25. 50 అంటే 50 ఉమెన్. 65 అంటే 35. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఈ క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 20% ఐటీ ఉన్నారు, 25% ప్రొడక్షన్ ఉన్నారు కదా. సో 20 × 65 చేద్దాం మనం. 20 × 65 చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, సో ఇక్కడ ఆల్రెడీ టోటల్ 25% ఉన్నారు కదా. 35% మెన్ ఉన్నారంటే 65% ఉమెన్. ఇంటూ 65 చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంటూ 13 చేయాలి. ప్రొడక్షన్ వచ్చేసి నెక్స్ట్ ప్రొడక్షన్ వచ్చేసి 13 చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది 75 మల్టిప్లై చేయాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 75 మార్కెటింగ్ వచ్చేసి 25 మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 50 మల్టిప్లై చేయాలి. డిస్ట్రిబ్యూషన్లో 50 మల్టిప్లై చేయాలి. అకౌంట్స్ వచ్చేసి 35 మల్టిప్లై చేయాలి. సో మనం ఇలా మల్టిప్లై చేస్తే ఏదైతే ఎక్కువ వాల్యూ ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. 15 × 35 చూస్తాం, 12 × 50 చూస్తాం, 23 × 25 చూస్తాం. కానీ అన్నిటికన్నా కూడా 20 × 65 ఎక్కువ వస్తుంది వాల్యూ, 1300 వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా 1300 రాదు. కాబట్టి మనకు అడిగినటువంటి ఆన్సర్లో ఏ సెక్టార్లో ఉమెన్ ఎక్కువగా ఉన్నారు అన్నప్పుడు క్వశ్చన్లో మనము క్లియర్గా ఎలా చెప్తున్నామంటే టోటల్ పర్సెంటేజ్ ఇంటూ మెన్ కాకుండా ఉమెన్ పర్సెంటేజ్ మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు అప్లై చేసినట్లయితే హెచ్ఆర్లో చూడండి, ఏ డిపార్ట్మెంట్లో స్త్రీ ఉద్యోగులు అధికంగా గలరు అంటే మనకు హెచ్ఆర్ అనేది కాకుండా ఫస్ట్ది ఏముంది, ఐటీ ఉంది. ఇది ఒక్కటే మనకు 1300 వరకు వస్తుంది. సో 1300 వరకు వస్తుంది వాల్యూ. అంత వాల్యూ ఏది కూడా మల్టిప్లై చేసినా రాదు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ఐటీ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. యావరేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉన్నది. సో యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రాహుల్, యావరేజ్ స్కోర్ ఆఫ్ రాహుల్, మనీష్ అండ్ సురేష్. చూడండి, యావరేజ్ స్కోర్ ఆఫ్ రాహుల్ అనే పర్సన్ ఉన్నాడు, మనీష్ అనే పర్సన్ ఉన్నాడు, అండ్ సురేష్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 63 ఉంది. 3 మెంబర్స్ యొక్క యావరేజ్ 63 ఉందంటే టోటల్ వచ్చేసి 189 అవుతుంది. 3 మెంబర్స్ యొక్క యావరేజ్ 63 ఉందంటే టోటల్ 189 అవుతుంది. తర్వాత ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడంటే రాహుల్ స్కోర్ ఈజ్ 15 లెస్ దాన్ అజయ్ అండ్ 10 మోర్ దాన్ మనీష్. వీడు మనము రాహుల్ అనే పర్సన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఈ రాహుల్ అనే పర్సన్ది ఒకటి కంపారిజన్ ఎవరితోటి ఇచ్చాడంటే మనీష్తో కంపేర్ ఇచ్చాడు. వీడు మనీష్ అనే పర్సన్ ఉన్నాడు, వీడు మనీష్. తర్వాత వచ్చేసి వీడు అజయ్. వీళ్ళ కంపారిజన్ ఇలా ఉంది. అంటే రాహుల్ అనేటోని స్కోర్ ఎలా ఉందంటే మనీష్ కన్నా 10x ఎక్కువగా ఉందంటున్నాడు. చూడండి, సో ఇక్కడ క్వశ్చన్లో రాహుల్ స్కోర్ ఈజ్ 15 లెస్ దెన్ ద అజయ్ అండ్ 10 మోర్ దెన్ ద మనీష్. అంటే మనీష్ అనే పర్సన్ స్కోర్ ఎక్స్ అని తీసుకున్నట్లయితే వానికన్నా 10 ఎక్స్ట్రా ఎవరు ఉన్నారంటే రాహుల్ ఉన్నారు. బట్ ఈ రాహుల్ అనేటోడు అజయ్ కన్నా 15 తక్కువ ఉన్నాడంటే అజయ్ వీనికన్నా 15 ఎక్కువ ఉన్నాడని అర్థము. ఇది 25 అవుతుంది. సో తర్వాత మనకేమర్థమవుతుందంటే క్వశ్చన్లో నెక్స్ట్ ఒకవేళ అజయ్ అనే వ్యక్తి రాహుల్, మనీష్ మరియు సురేష్ల సగటు స్కోర్ కంటే 30 మార్కులు అధికంగా పొందితే అన్నాడు. అజయ్ అనే పర్సన్ స్కోర్ ఏమి ఇచ్చాడంటే ఈ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందో 63, దానికన్నా 10 ఎక్స్ట్రా అన్నాడు. అంటే ఎవరిది? అజయ్ది. అజయ్ అనే పర్సన్ ఎవడైతున్నాడో ఈ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది? 63. ఆ యావరేజ్ 63తో కంపేర్ చేస్తే 30 ఎక్స్ట్రా అంటే వీనిది స్కోర్ ఎంత అంటే 93. ఎవరిది? అజయ్ది. అజయ్ది 93 స్కోర్ చెప్తున్నాడు. ఒకవేళ అజయ్ అనే వ్యక్తి రాహుల్, మనీష్ మరియు సురేష్ సగటు స్కోర్ కంటే 30 మార్కులు అధికంగా పొందితే అంటే అప్పుడు అజయ్ 93 అవుతుంది. ఇక్కడ అజయ్ వాల్యూ ఎంత ఉందంటే x+25 వచ్చేసి 93 ఉంది. x+25 అనేది 93 ఉన్నప్పుడు అప్పుడు x ఏమవుతుందంటే మనకు 13లో 5 పోతే 8, 8లో 2 పోతే 6. సో x వాల్యూ వచ్చేసి 68 వచ్చింది. అయితే క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు అంటే మనీష్ మరియు సురేష్ల యొక్క మొత్తం స్కోర్ ఎంత అన్నాడు. మనీష్ మరియు సురేష్. సో ఇక్కడ మనీష్ మరియు సురేష్ల మొత్తం స్కోర్ ఎంత ఉందంటే ఇక్కడ మనము అజయ్, రాహుల్, మనీష్ ఉన్నాడు. సో ఇక్కడ రాహుల్, మనీష్ మరియు సురేష్ అన్నాడు. ఇక్కడ ఈ ముగ్గురు యొక్క వాల్యూ చూసినట్లయితే టోటల్ మనీష్ మరియు సురేష్ల యొక్క మొత్తం స్కోర్ ఎంత అంటే మనీష్ మరియు సురేష్ అంటే వీళ్ళిద్దరి యొక్క టోటల్ స్కోర్ ఇచ్చాడు మనకు. ఆల్రెడీ అడుగుతున్నాడు మనీష్ మరియు సురేష్ యొక్క టోటల్ ఎంత అంటున్నాడు. ఆల్రెడీ మనది రాహుల్ తెలిస్తే టోటల్ 189లో నుంచి తీసేయచ్చు. ఇక్కడ ఎక్స్ వాల్యూ 68 అయినప్పుడు ఈ రాహుల్ అనేడు x+10 ఉన్నాడు కాబట్టి ఈ రాహుల్ అనే పర్సన్ 68 + 10 78 అవుతాడు. ఈ రాహుల్
ఈ రాహుల్ 78 అయినప్పుడు ఈ 3 పర్సన్స్ది 189 ఉంది కదా, ఆ 189లో నుంచి 78 తీసేస్తే మనకు వచ్చేసి 111 వస్తుంది. అది మనీష్ మరియు సురేష్ల యొక్క టోటల్ స్కోర్ అవుతుంది. మనీష్ మరియు సురేష్ల యొక్క మొత్తం స్కోర్ 111 అవుతుంది. సో 111 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఇఫ్ 22% ఇంక్రీజ్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 98, దెన్ 22% డిక్రీజ్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ అన్నాడు. అంటే క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు మనకంటే, ఒక సంఖ్య 22.5% పెరిగితే దాని వాల్యూ 98 అవుతుంది. ఒక నెంబరు 22.5% పెరిగిన తర్వాత 98 అవుతుంది. అదే సేమ్ నెంబరు 22.5% తగ్గిపోయిన తర్వాత దాని వాల్యూ ఎంత అంటున్నాడు. సో నేను ఏమంటున్నాను, ఫస్ట్ అంటే 22.5% అంటే మనం అబ్జర్వ్ చేస్తే 45/200 అవుతుంది. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 5 9s are 540, అంటే 22.5% వాల్యూ వచ్చేసి 9/40 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ కూడా 22.5% అనే ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 22.5% ఇంక్రీజ్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే 49/40 అవుతుంది. మరి అదే నెక్స్ట్ 22.5% డిక్రీజ్ అన్నాడు, ఫస్ట్ది ఇంక్రీజ్ అన్నాడు. సో ఇది కూడా 9/40 మీద డిక్రీజ్ అయిపోయిందంటే 40లో 9 వెళ్ళిపోతే 31/40 అవుతుంది. ఇంక్రీజ్ అన్నప్పుడు 40కి 9 యాడ్ అవుతుంది, డిక్రీజ్ అన్నప్పుడు 40లో. సో సేమ్ 40 ఉంది కాబట్టి మనం నెంబర్తో పర్లేదు. ఈ 49 పార్ట్స్ వాల్యూ మన క్వశ్చన్లో 98 మెన్షన్ అయింది. ఈ 31 పార్ట్స్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 49ని డబుల్ చేస్తే 98 వస్తుంది, 31ని డబుల్ చేస్తే 62 వస్తుంది. సో 31/49 ఇంటూ 98 అంటే 49 ఇంటూ 2, సో దట్ ఈస్ 62. 62 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ 28 సంబంధించినట్టు చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. క్వశ్చన్లో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. A profit earned by selling an article for ₹900 is double the loss incurred when the same article is sold for ₹450. At what price should the article be sold to make 25% profit? So ఈ క్వశ్చన్ ఒక ఆర్టికల్ని 450 రూపీస్కి సేల్ చేస్తున్నాము, అలాగే 900 రూపీస్కి సేల్ చేస్తున్నాం. 450 రూపీస్కి సేల్ చేస్తే లాస్ ఉంది, 900 రూపీస్కి సేల్ చేస్తే ప్రాఫిట్ ఉంది. బట్ ఏం చెప్తున్నాడంటే ఈ లాస్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ అనేది డబుల్ ఉంది అంటున్నాడు. సో లాస్ 450కి సేల్ చేస్తే లాస్ ఉంది, 900కి సేల్ చేస్తే ప్రాఫిట్ ఉంది. బట్ లాస్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ డబుల్ ఉంది. అంటే ఈ గ్యాప్తో కంపేర్ చేస్తే ఈ గ్యాప్ డబుల్. లాస్ని మనం మైనస్గా తీసుకున్నాం, ప్రాఫిట్ని ప్లస్గా తీసుకున్నాం. ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ అనేది యాడ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 450 అవుతుంది. అంటే 3 పార్ట్స్ డిఫరెన్స్ 450 అవుతుంది. సో 3 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 450కి ఈక్వల్ అయితే 1 పార్ట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దట్ ఈస్ 150. సో 1 పార్ట్ వాల్యూ 150 అయినప్పుడు 450 రూపీస్కి సేల్ చేస్తే 1 పార్ట్ లాస్ ఉందంటే 150 లాస్ ఉంది. మనం ఈ లాస్ని యాడ్ చేస్తే దాని యొక్క సిపి వస్తుంది. అంటే 450 రూపీస్కి 150 రూపీస్ని మనం యాడ్ చేసినట్లయితే సో వచ్చేటటువంటిది 600 అనేది ఆ ఆర్టికల్ యొక్క సిపి అవుతుంది. కానీ అదే 600 మీద 25% ప్రాఫిట్ రావాలంటే మనం ఎక్స్ట్రా 25 తీసుకోవాలి. సో 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 125 ఇంటూ 6 అంటే 750 రూపీస్ అవుతుందండి. సో 750 రూపీస్కి మనం సేల్ చేసినట్లయితే దానిపైన 25% ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. Naresh purchased a TV set for ₹11,250 after getting a discount of 10% on the labeled price. He spent ₹150 on the transport and ₹800 on the installation. At what price should it be sold so that the profit earned would have been 15% if no discount was offered? అంటే ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు చూడండి. ఆల్రెడీ నరేష్ అనేటటువంటి పర్సన్ ఒక ఆర్టికల్ ఉంది, ఒక టీవీ సెట్ ఉంది. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో తెలియదు. దాని మీద 10% డిస్కౌంట్తో పర్చేజ్ చేశాడు. ఈ మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్తో పర్చేజ్ చేశాడు. అదెంత అంటే 11,250. మార్కెట్ ప్రైస్ ఏదైతే లేబుల్డ్ ప్రైస్ ఉందో, లేబుల్డ్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ తోటి వాడు పర్చేజ్ చేసింది ఇది 11,250. వాడు పర్చేజ్ చేసి దాన్ని ఏం చేశాడంటే ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 150 రూపీస్ ఖర్చు పెట్టాడు. మళ్ళీ దాన్ని ఇన్స్టాలేషన్ చేయడానికి 800, టోటల్ 950 రూపీస్ ఖర్చు పెట్టాడు.
వాడు 10% డిస్కౌంట్తో తీసుకున్న తర్వాత వీడు పెట్టినటువంటి ఖర్చు 950, వీడు పర్చేజ్ చేసిన కాస్ట్ 11250. తర్వాత వీడు దీన్ని 15% ప్రాఫిట్తో సేల్ చేయాలనుకుంటుండు. కానీ ఒక వర్డ్ ఏం చెప్తున్నాడు చూడండి లాస్ట్, ఒకవేళ ఈ 10% డిస్కౌంట్ కూడా వాడికి రాకపోయి ఉంటే వాడు 15% ప్రాఫిట్తో సేల్ చేయాలంటే వాని సెల్లింగ్ ప్రైస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఈ క్వశ్చన్లో క్లియర్గా ఏం చేయాలంటే, వాడు 10% డిస్కౌంట్ తోటి 11250కి తీసుకున్నాడు కదా, అసలు వాడు డిస్కౌంట్ అనేది లేకున్నట్లయితే వాడు ఎంతకు పర్చేజ్ చేసేటోడు, మార్కెట్ ప్రైస్కే పర్చేజ్ చేసేటోడు. చూడండి, మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్తో పర్చేజ్ చేశాడంటే వాడు 90%కు పర్చేజ్ చేశాడు. ఆ 90% కాస్ట్ మన క్వశ్చన్లో మెన్షన్ అయింది. సో దట్ ఈజ్ 11250 అంటే వీడు 10% డిస్కౌంట్ తోటి 11250కి పర్చేజ్ చేశాడు. కానీ క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు అంటే, వాడికి ఏం డిస్కౌంట్ రానట్లయితే అంటున్నాడు. వాడికి డిస్కౌంట్ రానట్లయితే వాడు ఎంతకు పర్చేజ్ చేస్తాడు, ఒరిజినల్ మార్కెట్ ప్రైస్కే పర్చేజ్ చేసేవాడు. సో 0 0 క్యాన్సల్, 9 × 1 9, 9 ఇంటూ ఇది 22 ఉంటుంది, 9 × 2 9 × 5, సో 12,500 మార్కెట్ ప్రైస్ అవుతుంది. అంటే 12,500 మార్కెట్ ప్రైస్ ఉంది, వానికి ఏం డిస్కౌంట్ రాలేదంటే ఇంతకే పర్చేజ్ చేసేవాడు. వాడు పర్చేజ్ చేసిన కాస్ట్ 12,500, కానీ వాడు 150 రూపీస్ ట్రాన్స్పోర్ట్, 800 ఇన్స్టాలేషన్, 900 ఛార్జ్ చేస్తున్నాడు. అంటే 12,500కి మనం 900 యాడ్ చేయాలి. 900 యాడ్ చేసినట్లయితే 0 0 ఇది ఏమవుతుంది అంటే 14 అవుతుంది, ఇది 3 అవుతుంది, 13,400కు వన్ టోటల్ ఎక్స్పెండిచర్ అయింది. 12,500కి వాడు పర్చేజ్ చేసి 950 రూపీస్ వాడు 950 అండి, నాట్ 900, 950 రూపీస్. సో 150 + 800 అంటే టోటల్ 950 రూపీస్ అనేది వీనికి ఎక్స్ట్రా అవుతుంది. ఇన్స్టాలేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇది 0, ఇది 5, ఇది 14, సో 13450 ఉంది. ఈ 13450 మీద వాడికి 15% ప్రాఫిట్ రావాలంటే 115/100. సో ఇక్కడ మనము 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్కు చూడండి, లాస్ట్కు మనకు 5 × 2 5 × 3 23 అండ్ 5 × 2 5 × 2. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 2 6 are 12, 2 7 are 14, 2 2 are 4, 2 5 are. సో 672.5 × 23, 672.5 × 23 చేసినట్లయితే చూడండి, ఇది నేనేమంటున్నానంటే ఇక్కడ జనరల్గా లాస్ట్కు 5 × 3 15 అంటే లాస్ట్కు 0.5 ఉండాలి, ఎక్కడ కూడా 0.5 లేదు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, ఇది 3 × 2 6 ఉండాలి, అంటే 6 ఉండాలి, తర్వాత 0.5 ఉండాలంటే అప్రాక్సిమేట్లీ మనకు ఉన్నటువంటి ఆన్సర్లో ఈ ఆన్సర్ వస్తుందండి. ఎందుకంటే లాస్ట్కు 0 పాసిబిలిటీ లేదు, 8 పాసిబిలిటీ లేదు, 0 పాసిబిలిటీ లేదు. సో లాస్ట్కు 0 వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఈవెన్ నెంబర్ తర్వాత వచ్చిందంటే ఇక్కడ మనకు ఆడ్ ఉంది, 5 ఉంది, కాబట్టి ఆడే వస్తుంది. సో ఇది మనకు ఇది అవుతుంది ఆన్సర్ 154. కాకపోతే ఇది మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 15467.5 వస్తుంది. ఆ 0.5ని నెగ్లెక్ట్ చేసి మన ఆన్సర్ 4th ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి, 154.15467.5. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 38th question, Rashmi lent 600 to Geeta for 2 years and ₹150 to Sita for 4 years at the same rate of interest and received altogether ₹80 as simple interest from both. Find the rate of interest. అయితే రష్మి అనే అమ్మాయి ఏం చేసిందంటే గీతకి సీతకి కొన్ని డబ్బులు ఇచ్చారు. చూడండి, ఫస్ట్ గీత, తర్వాత సీత. సో గీత అనే అమ్మాయికి 600 రూపీస్ ఇచ్చింది, బట్ 2 years పాటు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ఐడియా లేదు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100. గీతకి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో సీతకు కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాకపోతే సీతకు 150 రూపీస్ ఇచ్చింది, 4 years ఇచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, by 100. సో ఈ సీత నుండి గీత నుండి ఆమెకు వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ అంటే మనం PTR/100 అప్లై చేస్తే ఆమెకు వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 80 రూపీస్. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 150 అంటే 53లో 52లో, సో 2 2s are 4, సో 6 × 2 12R ప్లస్ 6R = 80. అంటే ఇది టోటల్ 18R అవుతుంది. 18R = 80 అంటే R వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 80/18 అవుతుంది. సో 240స్లో 2 9లో, సో 9 × 4 36, బ్యాలెన్స్ 4 ఉంటుంది, 4/9 అవుతుంది. సో 4/9% ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి,
The amount on rupees 25,000 in 2 years. The amount on rupees 25,000 in 2 years at annual compound interest if the rates of the successive years 4% and 5%. క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే 25,000 రూపీస్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంది, అసలు ఉంది. దాని మీద ఫస్ట్ ఇయర్ 4%, సెకండ్ ఇయర్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలా 2 ఇయర్స్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చే అమౌంట్ ఎంత అంటున్నాడు క్వశ్చన్. 2 సంవత్సరాల తర్వాత వచ్చే చక్రవడ్డీ ఎంత కాదు, మొత్తం ఎంత క్వశ్చన్లో మొత్తం ఎంత. ఓకే, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ 2 ఇయర్స్, ఒకటి 4% ఉంది, ఒకటి 5% ఉంది. అలా 2 ఇయర్స్కి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా a+b/ab/100 అనే ఫార్ములా యూజ్ చేద్దాం. ఇందులో ఒక పర్సెంటేజ్ 4% ఉంది, ఇంకో పర్సెంట్ 5 ఉంది. సో ఏ వాల్యూ 4%, బి వాల్యూ 5%. ab/100 అంటే 4 × 5/100 అవుతుంది. ఇది 4 + 5 అంటే ఏ ప్లేస్లో బి ప్లేస్లో 4 + 5 అంటే ఏమవుతుంది, 9 అవుతుంది. 4 × 5 అంటే 20/100 అవుతుంది. 0 0 క్యాన్సిల్ చేస్తే 2/10 అంటే 9.2 అవుతుంది. సో ఇది 2/10 అంటే 0.2. సో సింపుల్గా 9.2% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనం అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్రిన్సిపల్ అనేది 100% ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ 100% అంటే టోటల్ 9.2 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది, 100 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. 109.2% అనేది ఏమవుతుందంటే అమౌంట్ అవుతుంది. సో మనం 109.2% అమౌంట్ని మనం 25,000లో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 25,000లో 109.2% ఫైండ్ అవుట్ చేయాలంటే పర్సెంట్ రిమూవ్ చేస్తే 100. సో డెసిమల్ రిమూవ్ చేస్తే 30 వస్తుంది. 3 zeros క్యాన్సిల్. సో మనము 25 × 1092 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 4 × 2 8, 27 9 ఉంటుంది. 4 × 7 28, 4 × 3 12. సో 2 zeros. సో 27300 వస్తుంది. సో 27300 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, రైట్. So next question. 1 year ago the ratio of Ramu and Somu age was 6:7. చూడండి, ఇది ప్రజెంట్. 1 year బ్యాక్ రేషియో ఇచ్చాడు 6:7. 1 year బ్యాక్ రాము సోము, ఫస్ట్ పర్సన్ రాము, సెకండ్ పర్సన్ సోము. 6:7. 4 years hence అంటే ఆఫ్టర్ 4 years ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు రేషియో? 7:8. సింపుల్ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ప్రజెంట్లో మనం ఉన్నాం. 1 year బ్యాక్ రేషియో ఇచ్చాడు, ఆఫ్టర్ 4 years ఇచ్చాడు. ఇటు 1 year ఇటు అంటే టోటల్ డిఫరెన్స్ ఏమవుతుందంటే 5 years అవుతుంది. 1 year బ్యాక్ 4 years ఆఫ్టర్ అంటే డిఫరెన్స్ ఏంటి 5 years. అంటే ఈ రేషియో నుండి ఈ రేషియోకి వెళ్ళాలంటే గ్యాప్ ఎంత వస్తుందంటే 5 years వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్గా ఉండేటటువంటి 1 year బ్యాక్ ఏజ్ ఒకరిది 6x, ఒక పర్సన్ది 7x అనుకుంటున్నాను. సో మనం ఈ గ్యాప్ 5 yearsని మనం ఫిల్ చేస్తే +5 అంటే ఈ రేషియో నుంచి ఈ రేషియోకి ఈక్వల్ చేస్తున్నాను. ఈ గ్యాప్ మొత్తం 5 years ఉంది కాబట్టి 5 యాడ్ చేశాను, అది 7/8 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ ఓన్లీ ఎక్స్ను మల్టిప్లై చేద్దాం. 8 × 6 48x, 7 × 7 49x. సో డిఫరెన్స్ వచ్చేసి 1x వస్తుంది. 8 × 5 40, 7 × 5 35, డిఫరెన్స్ వచ్చేసి 5 వస్తుంది. అంటే 1x వాల్యూ వచ్చేసి 5 వస్తుంది. మనకు ఎవరి ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి? సోము అంటే సెకండ్ పర్సన్ అంటే 7x ఫైండ్ అవుట్ చేయాలి. 7 × 5 35 అవుతుంది. కానీ సోము యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి. ఈ మనం తీసుకున్న ఈ రేషియో అనేది 1 year బ్యాక్ది. 1 year బ్యాక్ 35 ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఎంత ఉంటాడంటే 36 years ఉంటాడు. సో 36 years అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 33. రామ్ అండ్ అనిల్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఏ ఇయర్. ఒక సంవత్సరం పాటు రాము అనిల్ అనేటటువంటి పర్సను ఒక పార్ట్నర్షిప్లో ఎంటర్ అయ్యారు, ఒక బిజినెస్లో స్టార్ట్ చేశారు. రామ్ ఇన్వెస్ట్ 1200 అండ్ అనిల్ ఇన్వెస్ట్ 1500. రామ్ అనే పర్సన్ ఉన్నాడు, అనిల్ అనే పర్సన్ ఉన్నాడు. వీడు రామ్ అనే పర్సన్. రామ్ అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 1200 ఇన్వెస్ట్ చేశాడు. అనిల్ అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 1500 ఇన్వెస్ట్ చేశాడు. రెండు చోట్ల కూడా కామన్గా 2 zeros ఉన్నాయి కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేశాను.
తర్వాత ఆదిత్య అనే పర్సన్ కూడా ఎంటర్ అయ్యాడు. సో ఆదిత్య అనే పర్సన్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు అనేది పక్క పెట్టు. వన్ ఇన్వెస్ట్మెంట్ 900 అంటే 9 తీసుకుంటున్నాను. ఈ 3 పర్సన్స్లో 2 zeros కామన్గా మనం అవాయిడ్ చేసాం. బట్ ఆఫ్టర్ 3 months ఆదిత్య ఎంటర్స్ విత్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 900 అన్నాడు. అంటే రాము అనిల్ అనే 2 persons బిజినెస్ స్టార్ట్ చేసిన 3 months తర్వాత ఆదిత్య అనే పర్సన్ ఎంటర్ అయ్యాడు. మరి టోటల్ 1 year అన్నాడు. సో ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించారు అన్నాడు, కానీ తెలుగులో 1 year అనేది మెన్షన్ అవ్వలేదు. సో ఇంగ్లీష్లో క్లియర్గా మెన్షన్ అయింది. లేదా మొత్తం లాభం 1 yearలో మొత్తం లాభం ఇదని తీసుకున్నా నో ప్రాబ్లం. వీడు 3 months తర్వాత ఎంటర్ అయ్యాడంటే వీడు 9 months పార్ట్నర్గా ఉంటాడు. 1 year మొత్తం డ్యూరేషన్లో 3 months తర్వాత ఎంటర్ అయిన పర్సన్ ఎవరంటే ఆదిత్య. వాడు 9 months పార్ట్నర్గా ఉంటాడు. 1 year అంటే 12 months. 3 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి వాడు పార్ట్నర్గా 9 months ఉంటాడు. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ 3 months ఆదిత్య ఎంటర్. నెక్స్ట్ ఇఫ్ అనిల్ విత్డ్రా ఈజ్ మనీ ఆఫ్టర్ 6 months, అంటే అనిల్ అనేటోడు తన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని విత్డ్రా ఎప్పుడు చేసుకున్నాడు? 6 months తర్వాత. అంటే 6 months వీడు పార్ట్నర్గా ఉన్నాడు. సో ఇక్కడ ఎలాంటి డిస్కషన్ ఎవరి గురించి లేదంటే రాము గురించి లేదు. అంటే ఆడు త్రూ అవుట్ ఇయర్ ఉన్నాడని అర్థం. రాము ఇయర్ మొత్తం ఉన్నాడు. తర్వాత అనిల్ అనే పర్సన్ 6 months తర్వాత వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకున్నాడు 6 monthsలో. తర్వాత ఆదిత్య 3 months తర్వాత ఎంటర్ అయ్యాడు కాబట్టి 9 months ఉన్నాడు. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 3 3s are 9, 3 2s are 6, 3 4s are 12. ఓకే, నెక్స్ట్ మనం క్యాన్సిల్ చేస్తే 3తో క్యాన్సిల్ చేయొచ్చు. 3 5s are 15, 3 4s are 12, 4 into 4 16, 5 into 2 10. సో ఇక్కడ 9 ఉంది. సో టోటల్ రేషియో వచ్చేసి 16 అంటే 26 ప్లస్ 9 అంటే 35 అవుతుంది. టోటల్ రేషియో 35 ఉంది. సో 35 parts వాల్యూ ప్రాఫిట్ మెన్షన్ అయింది. అక్కడ 35 parts ప్రాఫిట్ వచ్చేసి 2450 ఉంది. ఆదిత్య యొక్క షేర్ ఎంత అంటే ఆదిత్య అనే పర్సన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 9 parts ఉన్నాడు. సో 7 into 5, 7 into 3 21, 7 into 5 350, సో 5 into 7, సో 9 into 7 63. సో 630 rupees అనేది మన యొక్క ఆదిత్య యొక్క షేర్ అవుతుంది. అది మనకు థర్డ్ ఆప్షన్లో మెన్షన్ అయింది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. Arthya has coins of denominations ₹1 and 50 paisa and 25 paisa in the ratio of 12:10:7. The total worth of the coins has ₹75. Find the number of 25 paisa coins. సో ఎప్పుడైనా కూడా చూడండి, క్వశ్చన్లో మనకు 1 రూపీకి సంబంధించి ఇచ్చాడు, 50 పైసాకి సంబంధించినటువంటి ఇచ్చాడు, 25 పైసాకి సంబంధించిన రేషియో ఇచ్చాడు. 1 రూపీ 50 పైసా 25 పైసా రేషియో ఏముందంటే 12:10:7 ఉంది. సో ఈ 12:10:7ని మనము ఏం చేయాలంటే బ్యాగ్ మొత్తంలో 75 రూపీస్ ఉన్నాయన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ 2 types ఉంటాయి మనకు. బ్యాగ్లో అమౌంట్ మెన్షన్ అయిందా, బ్యాగ్లో నెంబర్ ఆఫ్ కైన్స్ మెన్షన్ అయిందా చూడాలి. సో మనకు వాల్యూ మెన్షన్ అయింది. వాల్యూ మెన్షన్ అయినప్పుడు మనం ఈ రేషియోని వాల్యూతోటే మల్టిప్లై చేయాలి. 75 రూపీస్ అనేది ఒక వాల్యూ. సో అక్కడ 1 రూపీ అంటే 100 పైసా. ఈ 10 partsని 50 పైసాతో మల్టిప్లై చేయాలి. ఈ 7 partsని 25 పైసాతో మల్టిప్లై చేయాలి. ఇన్ కేస్ మనము ఇది బ్యాగ్లో కాయిన్స్ ఉన్నాయనుకోండి, 1 రూపీలో 1 కాయిన్ ఉంటుంది. సో ఇక్కడ 50 పైసా అంటే 1 రూపీలో 2 కాయిన్స్ ఉంటాయి. 25 పైసా అంటే 1 రూపీలో 4 కాయిన్స్ ఉంటాయి. అట్లా నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేయాలి. అమౌంట్ ఉంటేనో వాల్యూతో మల్టిప్లై చేయాలి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేయాలి. 25 1లో, 25 2లో, 25 4లో. సో మనం క్యాన్సిల్ చేస్తే 12 into 4 48 అవుతుంది. ఇది 20 అవుతుంది. ఇది 7 అవుతుంది. సో 68 + 7 అంటే 75 parts అవుతుంది. 75 parts వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 75 రూపీస్ ఓన్లీ. దెన్ నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఈజ్ నథింగ్ బట్ 7. క్యాన్సిల్ అయితే 7 రూపీస్. అంటే 25 పైసా కాయిన్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తే 25 పైసా కాయిన్స్ అన్ని యాడ్ చేస్తే 7 రూపీస్ వస్తుంది. బట్ అందులో 1 రూపీలో 25 పైసా కాయిన్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 4 చేస్తే మొత్తం కాయిన్స్ 28 ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ 28 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 35. A contractor undertakes to make a road in 40 days and employs 25 men. సో 40 రోజుల్లో ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్డును 40 రోజుల్లో పూర్తి చేయడానికి ఒప్పుకున్నాడు. దాని కొరకు
25 మందిని నియమించాడు. 40 రోజులు 40 డేస్లో వర్క్ చేయాలి 25 మెంబర్స్. ఇక్కడ 24 అని ప్రింట్ అయిందండి, ఇది 25. చూడండి 40 డేస్లో 25 మెన్. 24 డేస్ తర్వాత 3వ వంతు పని మాత్రమే పని అయిందని గమనించాడు. ఆ పని 4 రోజుల ముందే పూర్తి అవ్వాలంటే ఎంతమందిని అధికంగా నియమించాలి? ఇది క్వశ్చన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకేం చెప్తున్నాడు అంటే 25 మెన్ తీసుకున్నాడు, 40 డేస్ కొరకు తీసుకున్నాడు. ఒక వర్క్ను 40 డేస్లో ఫినిష్ చేద్దాం. 25 మెన్ను ఎంగేజ్ చేశాడు 40 డేస్ కొరకు. అయితే వర్క్ స్టార్ట్ అయింది, దాని కొరకు 25 మెంబర్స్ని చేశాడు. 24 డేస్ తర్వాత అంటే 24 డేస్ తర్వాత అంటే 40 డేస్లో 24 డేస్ వర్క్ అయ్యాది. ఈ 24 డేస్లో ఎంత వర్క్ అయ్యాదంటే 1/3 వరకే అయింది. 1/3 వరకే అయింది. అంటే 25 మెంబర్స్ 24 డేస్ పాటు ఎంత వర్క్ చేశారు? 1/3 వర్క్ చేశారు. తర్వాత రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నది? ఇంకా 16 డేస్ ఉన్నది. ఈ 16 డేస్లో ఈ 25 మెంబర్స్ ఫినిష్ చేయలేరని డౌట్ వచ్చేసి వాడు ఏం చేశాడంటే కొంతమందిని ఎక్స్ట్రా అపాయింట్ చేశాడు. ఆ ఎక్స్ట్రా అపాయింట్ చేయడం వలన ఆ ఎక్స్ట్రా పర్సన్స్ అందరు కలిసి 4 డేస్ బిఫోర్లోనే క్లోజ్ చేశారు. అంటే 16 డేస్లో కావాల్సిన వర్క్ని 4 డేస్ బిఫోర్ అంటే 12 డేస్లోనే ఫినిష్ చేశారు. 12 డేస్లోనే ఫినిష్ చేశారు. అయితే ఎక్స్ట్రా మెంబర్స్ ఎంతమంది అంటున్నాడు క్వశ్చన్లో. సో మనం ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ M1D1/W1 ఈక్వల్స్ టు M2D2. M1D1/W1 ఈక్వల్స్ టు M2D2/W2 అనేటటువంటి ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఫస్ట్ 25 మెంబర్స్ 24 డేస్ పాటే చేశారు వర్క్, టోటల్ 40 డేస్. కానీ 25 మెంబర్స్ 24 డేస్లో 1/3 వర్క్ చేశారు. 25 మెంబర్స్ 24 డేస్లో 1/3 వర్క్ చేశారు. M1D1 వర్క్ 1/3 వర్క్. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే 2/3 వర్క్ ఉంటుంది. అది 40 డేస్లో 24 డేస్ వెళ్ళిపోతే 16 డేస్లోనే ఫినిష్ కావాలి. కానీ 4 డేస్ ఎర్లీగా కావాలంటే అది 12 డేస్లోనే కావాలి. మనం ఎంతమంది నీడ్ అనేది మనం చూడాలి. దట్ ఈజ్ ఎక్స్. ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 2 6 are 12, 6 4 are 24. సో ఎక్స్ ఈక్వల్స్ టు 25 × 4 అంటే 100 ఉండాలి. అంటే 100 మెంబర్స్ ఉన్నట్లయితే అవుతుంది. కానీ ఆల్రెడీ 25 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై కావాలంటే 100 మెంబర్స్ ఉండాలి. కానీ ఆల్రెడీ బేసిక్గా 25 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే 75 మెంబర్స్ని ఎక్స్ట్రా తీసుకున్నారు. సో 75 మెంబర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ 36th క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. 2 trains, Kanpur Mail and Delhi Mail, start the same time from stations Kanpur and Delhi respectively towards each other. After passing each other, they take 12 hours and 3 hours to reach Delhi and Kanpur respectively. If the Kanpur Mail is moving the speed of 48 km/h, then speed of the Delhi Mail is okay. చూడండి, కాన్పూర్ నుండి ఒక రైలు వస్తుంది, ఢిల్లీ నుండి ఒక ట్రైన్ వస్తుంది. ఇవి కాన్పూర్ నుంచి వచ్చే ట్రైన్, ఇది ఢిల్లీ నుంచి వచ్చే ట్రైను ఆపోజిట్లో వస్తున్నాయి. అవి మీట్ అయిన తర్వాత ఇవి రెండు మీట్ అయ్యాయి. ఇలా వస్తున్నటువంటి కాన్పూర్ ట్రైను, ఇలా ఢిల్లీ ట్రైన్ ఇలా ఒక ప్లేస్లో మీట్ అయ్యాయి. మీట్ అయిన తర్వాత కాన్పూర్ ట్రైన్ ఇటు వెళ్ళిపోయింది, ఢిల్లీ ట్రైన్ ఇటు వచ్చేసింది. అవి మీట్ అయిన తర్వాత వాటి డెస్టినేషన్ రీచ్ కావడానికి తీసుకున్న టైం ఇచ్చాడు. ఒకటి 12 hours ఇచ్చాడు, ఒకటి 3 hours ఇచ్చాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్లో మెన్షన్ అయిన టైం ఏంటంటే T1 అనేది 12 hours, T2 అనేది 3 hours. బట్ కాన్పూర్ ట్రైన్ నెక్స్ట్ ఢిల్లీ ట్రైన్ అన్నప్పుడు మనము కాన్పూర్ ట్రైన్ యొక్క స్పీడ్కు ఢిల్లీ ట్రైన్ యొక్క స్పీడ్కు రేషియో ఎలా తీసుకుంటామంటే √T2/√T1 తీసుకుంటాం. అంటే ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడు సెకండ్ ట్రైన్ యొక్క ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తామంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఒక ప్లేస్లో మీట్ అయిన తర్వాత వాటి డెస్టినేషన్స్ రీచ్ కావడానికి టైం ఇచ్చినప్పుడు ఈ రేషియో తీసుకుంటాం. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ బై సెకండ్ ట్రైన్ స్పీడ్. బట్ స్పీడ్ ఇలా తీసుకుంటాం ఆర్డర్, కానీ టైం మాత్రం రివర్స్లో తీసుకుంటాం, రూట్లో తీసుకుంటాం.
ఇందులో కాన్పూర్ స్పీడ్ కానీ తర్వాత కాన్పూర్ మెయిల్ స్పీడ్ కానీ ఢిల్లీ మెయిల్ స్పీడ్ కానీ మెన్షన్ అవుతుంది. కాన్పూర్ది మెన్షన్ అయింది. సో ఇది 48. ఢిల్లీ మెయిల్ స్పీడ్ తెలియదు. T2 మీన్స్ √3, T2 అంటే √12. సో ఇక్కడ మనం దీన్ని 48 బై ఢిల్లీ స్పీడ్ ఈక్వల్స్ టు √3/12ని 4 × 3 తీసుకోవచ్చు. 4 అవుట్ అయిపోతే 2√3 అవుద్ది. √3 క్యాన్సిల్ అవుద్ది. ఇది 1/2 అవుద్ది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఢిల్లీ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది అంటే 48 × 2 96 అవుతుంది. సో 96 km/h అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఈ క్వశ్చన్లో మెయిన్గా తెలవాల్సింది ఏంటంటే 2 ట్రైన్లు కానీ 2 వెహికల్స్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ అవి మీట్ అయిన తర్వాత డెస్టినేషన్స్ రీచ్ అయ్యే టైం ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా రేషియో ఆఫ్ స్పీడ్స్ తీసుకోవాలి. బట్ టైం మాత్రం స్క్వేర్ రూట్స్లో ఇన్వర్స్లో తీసుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ పైన నిలబడ్డాడు. అతను ఒక రైలు తనను దాటడానికి 3 సెకండ్లు పడుతుంది. అదే పొడవు గల మరొక రైలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ 4 సెకండ్లలో దాటుతుందని గ్రహించాడు. ఆయన 2 రైళ్ళు ఒకదానికొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఇలా ఒక ట్రైన్ వచ్చేసి ఈ ఫస్ట్ ట్రైన్ ఏదైతుందో ఫస్ట్ ట్రైన్ ఈ పర్సన్ని 3 సెకండ్స్లో క్రాస్ చేసింది. అలానే ఇంకొక ట్రైన్ ఆపోజిట్లో వస్తుంది. కాకపోతే ఈ రెండింటి యొక్క లెంత్ సేమ్ ఉంది. సో ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 3 సెకండ్స్లో ఈ పర్సన్ని క్రాస్ చేస్తుంది. సెకండ్ ట్రైన్ వచ్చేసి 4 సెకండ్స్లో ఈ పర్సన్ని క్రాస్ చేస్తుంది. అయితే ఈ 2 ట్రైన్లు ఒకదాన్ని ఒకటి ఎప్పుడు క్రాస్ అవుతాయి? ఇది జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేటటువంటి క్వశ్చన్. చూడండి, సేమ్ లెంత్ ఉన్నటువంటి 2 ట్రైన్స్ ఆపోజిట్లో వస్తున్నాయి. ఫస్ట్ ట్రైన్ ఒక పర్సన్ని 3 సెకండ్స్లో క్రాస్ చేసింది. సెకండ్ ట్రైన్ అదే పర్సన్ని 4 సెకండ్స్లో క్రాస్ చేస్తే ఈ 2 ట్రైన్స్ ఒకదాన్ని ఒకటి ఎప్పుడు క్రాస్ అవుతున్నాయి అంటే ఆపోజిట్లో అయితేనో 2T1/T1 + T2 అనే ఫార్ములా తీసుకొని చేయొచ్చు. సేమ్ డైరెక్షన్ అయితే T1 - T2 కూడా తీసుకోవచ్చు. ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. మనం చాలా నోట్స్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేయడం జరిగింది ఇలాంటి. సో 2 × 3 × 4 సో 3 + 4 అంటే ఏమవుతుందంటే 7 అవుతుంది. సో 4 × 3 12, 12 × 2 24, 24/7 అంటే 7 × 3 21, 7 3/7 అవుతుంది. సో 3/7 సెకండ్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అయితే ఈ 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే మాత్రం T1 + T2 తీసుకోవాలి. ఇన్ కేస్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే మాత్రం ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 3 పైప్స్ ఉన్నాయండి. 3 pipes A, B, C can fill a cistern in 10 hours, 12 hours and 15 hours respectively. First A was opened, after 1 hour B was opened, and after 2 hours from the start of A, C also opened. Find the time in which the cistern is just full. ఇక్కడ క్వశ్చన్లో ఏమవుతుందంటే ABC అనేటటువంటి 3 pipes ఉన్నాయి. ఫస్ట్ 1 hour A అనే పైప్ ఆన్ చేయబడ్డది. నెక్స్ట్ దాని తర్వాత 1 hourకి B ఆన్ చేయబడ్డది. ఆ తర్వాత 1 hourకి C ఆన్ చేయబడ్డది. అంటే ఫస్ట్ అవర్లో ఓన్లీ A వర్క్ చేస్తుంది, సెకండ్ అవర్లో ఓన్లీ B వర్క్ చేస్తుంది, తర్వాత మాత్రము 1 hourకి C ఆన్ అయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇలా A అనే పైపు 1 hour వర్క్ చేస్తుంది, 1 hour వర్క్ చేసింది. తర్వాత 1 hourలో B ఆన్ అయింది. అంటే సెకండ్ అవర్కి వచ్చేసరికి A అండ్ B ఉంటుంది. మళ్ళీ థర్డ్ అవర్కి వచ్చేసరికి A ఉంటుంది, B ఉంటుంది, C ఉంటుంది, ఇలా 3 ఉంటుంది. ఫస్ట్ అవర్లో మాత్రం A ఓపెన్ అయింది. సెకండ్ అవర్లో A ఓపెన్ అయిన 1 hour తర్వాత B కూడా ఓపెన్ అయింది. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అవర్లో A మాత్రమే ఉంది, సెకండ్ అవర్లో AB ఉంది, థర్డ్ అవర్లో ABC ఉంది. అలా ABC అనేది 1 hour వర్క్ చేశాయా అంతకన్నా ఎక్కువ వర్క్ చేశాయా మనకు తెలియదు. ఫస్ట్ మనం ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ ఆ ట్యాంక్ A అనే పైపు 10 hours ఫిల్ చేస్తుంది, B అనే పైపు 12 hours ఫిల్ చేస్తుంది, C అనే పైపు 15 hours ఫిల్ చేస్తుంది. LCM చేస్తే మనకు టోటల్ 60 అవుతుంది. అంటే టోటల్ ట్యాంక్ మొత్తం 60 parts ఉంటుంది. 10 × 6, 12 × 5, 15 × 4 అంటే టోటల్ ట్యాంక్ వచ్చేసి మనకు 60 parts ఉంది. ఇది 1 hourకి A అనే పైపు, ఇది B అనే పైపు, ఇది C అనే పైపు. ఫస్ట్ మనం ఎలా చూస్తున్నాం చూడండి. ఫస్ట్ అవర్లో A అనే పైపు వర్క్ చేస్తుంది, సెకండ్ అవర్లో AB అనేది వర్క్ చేస్తుంది, థర్డ్ అవర్ తర్వాత వచ్చేసి ABC అనేది కంటిన్యూ అవుతుంది. అంటే క్వశ్చన్లో మీకు ఇచ్చాడు
ఆఫ్టర్ 1 అవర్ బి వాజ్ ఓపెన్ అన్నాడు. ఫస్ట్ 1 అవర్ అయితే ఏనే, నెక్స్ట్ 1 అవర్లో బి వాజ్ ఓపెన్ అంటే ఏ అలానే రన్నింగ్లోనే ఉంది, ఏబి 1 అవర్ ఉంది. నెక్స్ట్ అవర్లో సి కూడా ఓపెన్ అయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ 60 పార్ట్స్ ఉంది కదా, 60 పార్ట్స్లో ఫస్ట్ 1 అవర్లో ఇది 6 పార్ట్స్ వెళ్ళిపోతుంది, 6 పార్ట్స్ వెళ్ళిపోతుంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 54 ఉంటుంది. టోటల్ ట్యాంక్ 60 పార్ట్స్ కదా, 1 అవర్లో ఇది 6 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. తర్వాత ఏ అనేది ఇప్పుడు 6 పార్ట్స్, బి అనేది వచ్చేసి 5 పార్ట్స్, 11 పార్ట్స్ సెకండ్ అవర్లో. ఇది ఫస్ట్ అవర్లో 6 పార్ట్స్ ఫిల్ అయిపోయింది. సెకండ్ అవర్లో ఏ 6 బి 5 అంటే 11 పార్ట్స్ వెళ్ళిపోతుంది. 11 పార్ట్స్ వెళ్ళిపోతే ఇక బ్యాలెన్స్ ఏముందంటే 43 పార్ట్స్ ఉంది. ఈ 43 పార్ట్స్ ఉన్నప్పుడు సి కూడా ఆన్ అయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 1 అవర్ అయింది, ఇక్కడ ఇది ఒక 1 అవర్ అయింది, ఇక్కడికే 2 అవర్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 43 పార్ట్స్ ఎంటీ ఉంది ట్యాంక్. ఆ 43 పార్ట్స్ అనేది ఏ అనే పైపు ఫిల్ చేస్తుందా, ఏబి ఫిల్ చేస్తుందా, ఏబిసి అంటే 3 ఫిల్ చేస్తున్నాయి. ఈ 43 పార్ట్స్ని 3 ఎలా ఫిల్ చేస్తాయంటే ఏ 6 పార్ట్స్ లాగా, బి 5 పార్ట్స్ లాగా, సి 4 పార్ట్స్ లాగా. అంటే టోటల్ 43 పార్ట్స్ని ఈ 3 యాడ్ అయినాయి అంటే 1 అవర్లో 15 పార్ట్స్ ఫిల్ చేస్తాయి. సో ఇక్కడ మనము 15 అంటే 15 × 2 మనకు 30 అవుతుంది. 30 అంటే 15 × 2 30 అవుతుంది. బ్యాలెన్స్ 13/15 ఉంది. అంటే 2 అవర్స్ 13/15 అవుతుంది. సో ఈ 13/15ని కూడా మనము మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 చేస్తే 15 × 4 13 × 4 52 మినిట్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 అవర్స్ 52 మినిట్స్ పాటు వర్క్ చేస్తున్నాయి. 2 అవర్స్ 52 మినిట్స్ పాటు వర్క్ చేసే పైప్స్ ఏంటంటే ఏబిసి. ఇదొక 1 అవర్, ఇవి రెండు ఒక 1 అవర్. అంటే టోటల్ స్టార్టింగ్లో 2 అవర్స్, నెక్స్ట్ ఆ 3 పైప్స్ 2 అవర్స్ 52 మినిట్స్. అంటే టోటల్ మన ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవర్స్ 52 మినిట్స్ అవుతుంది. 4 అవర్స్ 52 మినిట్స్ ట్యాంక్ మొత్తం ఫిల్ అవుతుంది. సో 4 అవర్స్ 52 మినిట్స్, దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 4th ఆప్షన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నిశ్చల నీటిలో పడవ. స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 45 km/h. ఇఫ్ ద మోటార్ బోట్ ట్రావెల్స్ 80 kilometers along the stream in 1 hour 20 minutes, then the time taken by to cover the same distance against the stream will be. ఓకే, నిశ్చల నీటిలో పడవ వేగం 45 km/h అంటే ఎక్స్ ఇచ్చాడు. 45 km/h అనేది ఎక్స్ ఇచ్చాడు ఇక్కడ. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఒక పడవ 80 kilometers దూరాన్ని ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు ఏ అనే స్పీడ్ వస్తుంది. డౌన్ స్ట్రీమ్లో 80 kilometers డిస్టెన్స్ని 1 గంట 20 నిమిషాలు, 1 గంట 20 నిమిషాలు అంటే టోటల్ 80 minutesలో. సో 80 kilometers డిస్టెన్స్ని 80 minutes అంటే బై అవర్స్లోకి చేంజ్ చేయాలంటే 60. సో 80 క్యాన్సిల్ అయిపోతే మనకు 60 పైకి వచ్చేసి 60 km/h అనేది అవుతుంది స్పీడ్. ఇక్కడ ఏ అంటే మీకు తెలుసు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటేనేమో నిశ్చల నీటిలో మనిషి వేగం, వై అంటేనో ప్రవాహ వేగం. సో ఇది స్పీడ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ స్టిల్ వాటర్, ఇది రేట్ ఆఫ్ కరెంట్, దట్ ఈస్ 60. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 45 ఉంది. సో వై వాల్యూ కావాలంటే మనము 60లో 45 వెళ్ళిపోతే ఏమవుతుందంటే 15 అవుతుంది. సో 15 km/h అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకు రేట్ ఆఫ్ కరెంట్ అవుతుంది. సో ఏమంటుండో ఆ పడవ అదే దూరాన్ని ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది. వ్యతిరేక దిశలో ప్రయాణించాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం బి ఫైండ్ అవుట్ చేయాలి. బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది అన్నప్పుడు మనం బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ స్పీడు ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి వాల్యూ వచ్చేసి ఎక్స్ అంటే ఎక్స్ - 5 ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 45 ఉంది, ఇది 15 ఉంది, వచ్చేసి 30 అవుతుంది. అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో స్పీడ్ వచ్చేసి 30 అవుతుంది. మనకు టైం కావాలంటే సేమ్ డిస్టెన్స్ 80/30 చేసేస్తే మన ఆన్సర్ వస్తుంది. 3 2s are 6, 2/3 అవర్స్ అవుతుంది. సో దాన్ని మనము 2 hours 40 minutesగా ట్రీట్ చేస్తాం. 2 hours 40 minutes. సో 2 hours 40 minutes టైం పడుతుంది. సో 2 hours 40 minutes అనేది మనకు థర్డ్ ఆప్షన్, రైట్? థర్డ్ ఆప్షన్లో ఉన్నది. ఇక్కడ మనం 40 క్వశ్చన్. సో 40 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో 1 man, 3 women and 4 boys can do a piece of work in 96 hours. 2 men and 8 boys can do it in 80 hours. 2 men and 3 women can do it in 120 hours. 5 men and 12 boys can do it in how many days? చూడండి, కొంచెం ఇది లెంతీ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇది ఎలా ఉంటుందంటే ఇది ఏపీ ఎస్ఐకి ఆల్రెడీ ప్రిలిమ్స్లో రావడం కూడా జరిగింది ఈ క్వశ్చన్. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమి ఇచ్చారో డాటా చూద్దాం. 1 man అన్నాడు,
తర్వాత వచ్చేసి 3 ఉమెన్ అన్నాడు. అంటే ఫస్ట్ మనం ఒక పని చేద్దాం. 1 మ్యాన్ 3 ఉమెన్ అండ్ 4 బాయ్స్. 1 మ్యాన్ 3 ఉమెన్ 4 బాయ్స్ 96 అవర్స్లో వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ 1/96. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తర్వాత 2 మెన్ అండ్ 8 బాయ్స్ వీళ్ళు 80 అవర్స్లో చేస్తున్నారంటే వీళ్ళ 1 అవర్ వర్క్ 1/80. నెక్స్ట్ 2 మెన్ 3 ఉమెన్ వచ్చేసి మనకు 120 అవర్స్లో చేస్తున్నారంటే 1/120. బట్ మనలో ఫైండ్ అవుట్ చేయమన్నదంటే 5 మెన్ 12 బాయ్స్ ఎన్ని అవర్స్లో చేస్తారనేది క్వశ్చన్. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో మెన్ ఉమెన్ బాయ్స్ ఉన్నారు, సెకండ్ స్టేట్మెంట్లో మెన్ బాయ్స్ ఉన్నారు, థర్డ్ స్టేట్మెంట్లో మెన్ ఉమెన్ ఉన్నారు. సో మనము ఎవరెవరి ఎఫిషియన్సీ ఎలా ఉందో తీసుకుందాం. 96, 80, 120 అంటే ఎల్సిఎం 480 అవుతుంది. సో 96 × 5లో, 80 × 6లో, 120 × 4లో. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎఫిషియన్సీ చేస్తే 1 మ్యాన్ 3 ఉమెన్ 4 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 2 మెన్ 8 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఏమొచ్చింది? 6 వచ్చింది. సో 2 మెన్ 3 ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఏమొచ్చింది? 4 వచ్చింది. ఈ ఎల్సిఎంతో మనకు పనేం లేదు, ఎఫిషియన్సీ వచ్చేసింది కాబట్టి ఎల్సిఎం అనేది అవసరం లేదు. సో నేనేమంటున్నానంటే 1 మ్యాన్ 3 ఉమెన్ 4 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ 5 ఉంది. 2 మెన్ 8 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ 6 ఉంది. 2 మెన్ 3 ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 4 ఉంది. నేను ఈ ఫస్ట్ది లాస్ట్ది అబ్జర్వ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ది లాస్ట్ది. 1 మ్యాన్ 3 ఉమెన్ 4 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఏముంది? 5 ఉంది. మరి 2 మెన్ 3 ఉమెన్, సో ఇక్కడ 3 ఉమెన్ 4 బాయ్స్. అలానే మనకు నెక్స్ట్ థర్డ్ దాంట్లో చూడండి 3 ఉమెన్ 2 మెన్, 3 ఉమెన్ 2 మెన్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 4 ఉంది. ఫస్ట్ది లాస్ట్ది అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తే 3 ఉమెన్ క్యాన్సిల్ అవుతుంది. 1 మ్యాన్ మైనస్ 2 మెన్ అంటే ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 4 బాయ్స్ 1 మ్యాన్ మైనస్ 2 మెన్ అంటే 4 బాయ్స్లో నుండి మనకు -1 మ్యాన్ మిగులుతున్నారు. 4 బాయ్స్ 1 మ్యాన్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 అనే వాల్యూ ఉంది. అంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తే 4 బాయ్స్ -1 మ్యాన్ ఈక్వల్స్ టు 1 ఉంది. సో ఇక్కడ నేను ఇది కొంచెం సిమిలర్ కనెక్ట్ అవుతుంది చూడండి. 4ని డబుల్ చేస్తే 8 బాయ్స్ అవుతుంది, 1 మ్యాన్ని డబుల్ చేస్తే 2 మెన్ అవుతుంది. అందుకే దీన్ని × 2 చేస్తే దీని నుండి మనము 8 బాయ్స్ -2 మెన్ ఈక్వల్స్ టు 2 అని తీసుకోవచ్చు. 2 సైడ్ మల్టిప్లై చేస్తే × 2 చేస్తున్నాను ఇక్కడ. సో 8 బాయ్స్ -2 మెన్ ఈక్వల్స్ టు 2 అని తీసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ 8 బాయ్స్ + 2 మెన్ ఈక్వల్స్ టు 6 అని తీసుకుంటున్నాను. 2 మెన్ క్యాన్సిల్ అయిపోయింది. 8 బాయ్స్ అంటే 16 బాయ్స్ ఈక్వల్స్ టు 6 + 20 8 అవుతుంది. 16 బాయ్స్ 8 అన్నప్పుడు బాయ్స్ ఈక్వల్స్ 8/16 అవుతుంది. అంటే ఒక బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చిందంటే 1/2 వచ్చింది. ఒక బాయ్ అంటే క్వశ్చన్ అలానే ఉందండి, క్వశ్చన్ ఇలానే చేయాలి. ఇంకా అంటే డాటా అలా ఉంది క్వశ్చన్లో. సో 1 బాయ్ యొక్క ఎఫిషియన్సీ 1/2 ఉంది. మనకి ఇప్పుడు ఏం కావాలంటే మెన్ ఎఫిషియన్సీ కావాలి. బాయ్ ఎఫిషియన్సీ ఉంది కదా ఆల్రెడీ మనకు, ఇక మెన్ ఎఫిషియన్సీ కనుక్కోవాలండి. అంటే బాయ్కి మెన్కు రిలేషన్ ఉన్నటువంటి తీసుకుందాం. బాయ్కి మెన్కు రిలేషన్ ఉన్న ఈక్వేషన్ అంటే ఇదే. సో ఇక్కడ నేనేమంటున్నాను అంటే 2 మెన్ అని తీసుకుంటున్నాను. 2 మెన్ తీసుకొని ఇక్కడ మనకు 8 బాయ్స్ అంటే బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. బాయ్ యొక్క ఎఫిషియన్సీ 1/2 ఈక్వల్స్ టు ఈ వాల్యూ వచ్చి 6, 2 4 2 మెన్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. అంటే మెన్ ఈక్వల్స్ కూడా 1 అవుతుంది. అంటే ఒక మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 1 వచ్చింది, బాయ్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 1/2 వచ్చేసింది. ఇక్కడ నేనేమంటున్నా అంటే క్వశ్చన్ ఎన్ని డేస్లో చేస్తారన్నప్పుడు టోటల్ వర్క్ అనేది మనకు తెలుసు. టోటల్ వర్క్ అనేది ఏంటి? 480 పార్ట్స్ వర్క్. టోటల్ వర్క్ వచ్చేసి 480 పార్ట్స్ వర్క్. అందులో 12 మెన్ అన్నాడు. మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది 5 మెన్. 5 మెన్ అంటే 5 × 1. తర్వాత 12 బాయ్స్ అన్నాడు. 12 × 1/2 అంటే 6 అవుతుంది. 12 × 1/2 అంటే 6 అవుతుంది. 5 + 6 అంటే 11. 480 పార్ట్స్ వర్క్ ఎల్సిఎం చేస్తే మనకు టోటల్ వర్క్ వచ్చేది 480/11. సో 11 × 4 44 అవుతుంది. 40 ఉంటుంది. 11 × 3 33 ఉంటుంది. 7 ఉంటుంది. 43 7/11 అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ ఏదొచ్చినా కూడా 43 7/11 దట్ ఈస్ థర్డ్ ఆప్షన్.
ఇలాంటి క్వశ్చన్స్ మెన్ ఉమెన్ బాయ్స్ మీద మనం ఎన్నో స్టాండర్డ్ మోడల్ చేసాం. సో ఇలా ఇండైరెక్ట్ ఏదైనా డేటా ఇచ్చినప్పుడు మనం వాళ్ళలో ఎవరైతే మనం ఫైండ్ అవుట్ చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసి తీసుకోవాలి. సో అది మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. రైట్ అండి. దీంతో మనకు గ్రాండ్ టెస్ట్ 26లో పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.